సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ పెరగట్లేదు, వాళ్ళ ఉద్యోగాల కోసం హలో లక్ష్మాన్ని వలస వెళ్ళిపోతున్నారు, 99% మంది వలస వెళ్ళిపోతున్నారు, పరిస్థితి ఇలా ఉంది. ఆ సాఫ్ట్వేర్ అని కాదు ఇష్యూ. ఇవాళ వీళ్ళ మధ్యన గొడవలు ఎన్నికల రాజకీయాలు. అన్ఫార్చునేట్లీ అండి తెలుగు జాతిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి పట్టిన దరిద్రం ఏంటంటే ఇవాళ ఈ కులపిచ్చి, మతపిచ్చి, ఈ వర్గపోరు, ఈ దౌర్భాగ్యం, కక్షాది. రైట్. ఏపీ ఎన్నికల బరిలో ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగారు. అక్కడ వైసీపీ మంగ గీతా గారిని దింపింది. సో ఎలా ఉంటుందంటారు మీరు అక్కడి వ్యక్తిగా? గ్రౌండ్ రియాలిటీ పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయి? పిఠాపురం కాన్స్టిట్యున్సీలో అండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారు. వరమ్మ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే తప్ప, వరమ్మ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నెగ్గే అవకాశం కూడా ఉంది. వత్సవాయి రామగోపాలవరం గారు ప్రకటించారు నేను పోటీ చేస్తాను, మరి సరదాగా ప్రకటించినట్టున్నారు. కానీ అసలు ఒరిజినల్ వరమ్మ గారు వేరే ఉన్నాడు. ఆయన పెనుమత్స రామగోపాలవరం గారు, ఈయన శ్రీ వత్సవాయి వరం గారు. ఈయనకి ఖచ్చితంగా అందుకని ఆయన జాగ్రత్తగా కళ్యాణ్ బాబు గారు చూసుకుంటున్నట్టు ఉన్నారు. నేను అధికారంలోకి వస్తే మొట్టమొదటి పదం మీకే ఇస్తానని చెప్పి కూడా ఆయన ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నిలబడితే తప్ప, ఆయన ఇఫ్ ఈ సైడింగ్ విత్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఈజ్ గోయింగ్ టు విన్ అండి, నో సెకండ్ థాట్ ఇన్ దట్. ప్రతిసారి కుల రాజకీయాలకి నేను దూరం, కుల రాజకీయాలను నేను చెయ్యను అనే పవన్ కళ్యాణ్ గారు కాపు ఓటర్లని ప్రసన్నం చేసుకోవడానికి ఆ ఓట్ బ్యాంక్ తనకు కలిసి వస్తుంది అని పిఠాపురాన్ని ఎంచుకున్నారా? అంటే మరి ఇంతకుముందు అంటే గాజువాకలో కూడా కొంతమంది ఉన్నారు, మరి భీమంలో ఉన్నారని ఎంచుకున్నది డిఫరెంట్ ఇష్యూ అండి. మరి పాలకొల్లో చిరంజీవి గారు ఓడిపోయినది చూసుంటారు. నేను పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తుతం మాది పాలకొల్లు, ఆయన అన్నయ్య గారిని చూసుంటారు, ఎందుకు జరిగిందో చూసుంటారు. పాలకొల్లో కేవలం వర్గాల మీద చిరంజీవి గారికి అనేక మంది అభిమానం ఉన్నారు, వర్గాలకు అతీతంగా ఉన్న అత్యధిక ఆయన వర్గం 30,000+ ఓటర్స్ ఉన్నారు పాలకొల్లో. మిగతా వాళ్ళు వ్యతిరేకమయ్యారు. అలాంటి పొరపాటు ఏమైనా జరుగుతుందేమని చెప్పి భావించాను, అక్కడికి వెళ్ళి ఉండొచ్చు బహుశా. అందుకని ఒకటి మాత్రం, మరి ఆ విధంగా తీసుకుంటే మీరు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసే కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఉంటారండి? వర్గం అయింది 200 ఉంటారు. నేను అడుగుతున్నాను, అలాగే బాలకృష్ణ గారు పోటీ చేసే దాంట్లో 50 మంది ఉంటారు, 100 మంది ఉంటారా? అది వేరు. కళ్యాణ్ గారు మాత్రం డెఫినెట్గా సేఫ్ సెట్ రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయి, ఈసారి కనుక పోటీ చేసి ఓడిపోతే రాజకీయంగా ఆయనకి ఆఖరి, ఆ రాజకీయ చరిత్రలో, ఆయన చరిత్రలో రాజకీయంగా ఆయనకి ఆఖరి మజిలీ అదే అవుతుంది. అందువల్ల యూ డోంట్ వాంట్ టు టేక్ ఇన్. అంటే ఇప్పుడు మీరు తీసుకున్న హిందూపురం అవ్వచ్చు, కుప్పంలో చంద్రబాబు అవ్వచ్చు, ఒక నియోజకవర్గాన్ని ఎన్నుకొని గెలుపు, ఓటమి, లేదంటే ఖచ్చితంగా గెలవాలి అనే తపన అదే కాన్స్టిట్యున్సీపై మెయిన్ ఫోకస్ చేస్తూ తన నియోజకవర్గంగా ముందుకు తీసుకెళ్తున్నా. అఫ్ కోర్స్ మంగళగిరిలో లోకేష్ కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారు గాజువాక, భీమవరం, ఇప్పుడు పిఠాపురం ఓడిపోయిన చోట మళ్ళీ పోటీ చేయకుండా కొత్త నియోజకవర్గానికి రావటం వల్ల ఫ్రీలాన్స్ పాలిటిక్సే అంటారు కదా వీటిని. లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ 83, 85లో మాత్రం డాక్టర్ కోటేశ్వర ఎంఎస్ఎస్ కోటేశ్వర నెగ్గటం తెలుగుదేశం పార్టీ నెగ్గటం జరిగింది. వాళ్ళ పుత్రుడు 1994లో మాత్రమే సిపిఎం రామ్మోహన్ రావు గారు నెగ్గారు, రామ్మోహన్ రావు గారు. అందువల్ల మిగతా చోట్ల నెగ్గలేదు. ఆయన వరకు కూడా ఎక్కువ ఉండేది కూడా కాదు. ఆయన పోటీ చేసిన దగ్గరే, కానీ అనవసరంగా ఆయన వైకాపా ట్రాప్లో పడిపోయారు 2019లో. ఈయన రెచ్చగొట్టేశారు, ఈయన అనవసరం కథన రంగంలో పెట్టారు. యాక్చువల్గా ఆయన కానీ నారాయణ గారు కానీ డైరెక్ట్ ఎలక్షన్లో పోటీ చేసిన పని లేదు. ఏ రోసే గారు మన్మోహన్ సింగ్ గారు డైరెక్షన్ వచ్చారా, దమ్ముంటారు అంటే ఏం పోటీ చేస్తానని చేశారు. ఆయన యాక్చువల్గా అవసరం లేదు, ఆయన బ్యాక్గ్రౌండ్ చూసుకోవాల్సిన పని దిగారు. దిగిన తర్వాత మళ్ళీ అక్కడే నారాయణ గారు అక్కడే పోటీ చేస్తున్నారు, ఈయన కూడా అక్కడే పోటీ చేస్తున్నారు. సరే, కళ్యాణ్ గారు విషయం ఏంటంటేనండి, ఆయనకి శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు. ఆయన రాకుండా ఇప్పుడు లోకేష్ గారి మీద కాన్సన్ట్రేషన్ ఎంత పెట్టినా అక్కడక్కడే ఆర్కే గారు వెళ్ళటం రావడం చూశాను. లోకేష్ గారు అక్కడ పని చేస్తున్నారు. కళ్యాణ్ గారు ఒక కాన్స్టిట్యున్సీని దాంట్లో కూర్చుని ఆ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం కనుక కష్టపడి అక్కడ నిలబడి దెబ్బలాడితే ఆయనకు ఉండేది. ఆయన సీరియస్ పొలిటీషియన్గా కాదుగా చాలామంది స్వీకరిస్తున్నారు. ఐ డోంట్ నో, ఆయనకు మంచి వ్యక్తిత్వం, ఒక మంచి మనుషులకు న్యాయం చేయాలని తపన మనసులో ఉందనే భావిస్తున్నాను. మరి ఎవరు ఆయనకి దిక్కుమాల సలహాదారులో నాకు తెలియదండి. డెఫినెట్గా ఒక కాన్స్టిట్యున్సీని మనం పెట్టుకుని అక్కడ దాని జాగ్రత్త కూర్చుంటే ప్రజలు ఆదరిస్తారండి. ఆయన ఉండక్కర్లా, ఆయన ఇచ్చాపురంలో వేసినా ఆదరిస్తారు ఆయన్ని. మీరు ఆయన నిజామాబాద్లో వేసినా ఆయన గెలిపిస్తారు. కాన్స్టిట్యున్సీకి నమ్మకంగా ఉండే అవకాశం చూసుకోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. దాంట్లో మాత్రం ఈజ్ ల్యాకింగ్ ఇన్ దట్. లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి ఈ నియోజకవర్గాల పికప్లో? మీకు చెప్పాను, లోకేష్ గారు అనవసరంగా ఆ రోజు ఆవేశానికిలోనే మంగళగిరి దిగారు. ఆయన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి, ఆయన నాన్నగారికి సహకారంగా ఉండాలి. ఏమైందండి, ఎమ్మెల్సీ ఉంటే ఏమైంది? ఎమ్మెల్సీ ఇంకా బోర్డు అంతుంది, ఇంకా 2 ఏళ్ళు ఉంది, 3 అయిపోయిన తర్వాత ఆయన రెచ్చగొట్టేసి ఆయన రంగంలో దిగారు. ఆయన పార్టీ చూసుకోవాల్సిన విషయంలో ఏదైతే నాలెడ్జ్ సెంటర్ హైదరాబాద్లో ఉండగా మొత్తం బ్రహ్మాండంగా నడిచింది, అక్కడికి వచ్చిందో తగ్గిందండి. బ్యాక్గ్రౌండ్ చూసుకోవాల్సిన ఫ్రంట్ గ్రౌండ్లో దిగేటప్పటికి ఏమైందండి, ఇబ్బంది పడిపోయారు ఆయన.
అందువల్ల ఆయనది వేరు, కళ్యాణ్ బాబు గారి విషయం రెండింటి బహుశా ఇద్దరి మధ్యన ఎలా ఉందో పరిస్థితి నాకు తెలియదండి. మీరు అది అడిగితే మాత్రం ఇద్దరి మధ్యన అంత బాగానే ఉండొచ్చు కానీ సత్సంబంధం ఉండలేదు డిఫరెంట్ ఇష్యూ. బట్ కళ్యాణ్ గారి విషయం మాత్రం ఆయనకి శత్రువు ఎంత కన్నా ఖర్చు పెట్టి ఆయన ఓడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కోసం చాలా ప్రయత్నం చేశారు, ఆయన నెగ్గబోతున్నారు రాసుకోండి. కానీ కళ్యాణ్ గారి మీద మాత్రం ఆయన భయం ఏంటంటే లాస్ట్ టైం తెలుగుదేశం వైకాపా తెలుగుదేశం కూడా డబ్బులు ఖర్చు పెట్టింది అంజిబాబు గారు. అంజిబాబు గారు మంచి వ్యక్తే, గంటా గారి వియంకులు అనుకోండి, గంటా గారికి నారాయణ గారి వియంకులు సరేదన్నా. అవతలేపు గంధి శ్రీనివాస్ గారికి ఖర్చు పెట్టింది. రేపొద్దున పొరపాటున ఆయన అక్కడే కూర్చున్నా అనుకోండి, మళ్ళీ రేపొద్దున ఎవరేమో ఓడిస్తారో నా ఓన్ బలం దగ్గర ఉన్న దగ్గర నేను నిలబడతాను. ఎందుకంటే ఆయన శత్రులు ఎక్కువ ఉన్నారు, ఖచ్చితంగా ఆయన ఓడించేస్తామని ఒక కసి ఉన్నాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే ఆయన జాగ్రత్త భయపడ్డారు, నేను అన్న జాగ్రత్త తీసుకుంటారు. సేఫ్ ప్యాసేజ్లోకి వెళ్దామని చూశారు. ఆయన సేఫ్ ప్యాసేజ్కి టికెట్ ఇచ్చింది వరం గారు. వరం గారు కనుక అటు వరం గారు ఇండిపెండెంట్గా గీత గారు కళ్యాణ్ గారు కనుక పోటీ చేస్తే ఓట్లు చీల్చే నేపథ్యంలో వరం గారిని ఎక్కడానికి అవకాశం ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఆ వరం గారిని పక్కన పెట్టుకున్నారు. సో వరమ వెనక్కి తిరిగితే మాత్రం ఖచ్చితంగా కష్టం అండి. పవన్కి అయితే ఓటమే మరొకసారి రాబోతుంది అనుకోవచ్చు, వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, బట్ వంగ గీత క్యాపబిలిటీ క్యాలిబర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఆమె ఎన్నో పదవుల్లో ఉన్నారు అండ్ తను ఎంపీగా ఫండ్స్ కూడా ఎక్కువగా పిఠాపురంపై వెచ్చించారు అని చెప్తూ ఉంటారు. అండ్ షీ హ్యావ్ అ లాట్ ఆఫ్ గట్స్ టు ఫైట్ ఎనీథింగ్ అని చెప్పి తనకి ఎందుకు శత్రు గారిని నేను ఎప్పుడు కనపడినా చాలా గౌరవంగా మాట్లాడే మనిషి వారు. యాక్చువల్గా విశ్వనాథ్ గారు వాళ్ళ హస్బెండ్ అండి. వాళ్ళు సకాలంగా చదువుకుని ముందుకు వచ్చారు, జడ్పీ చైర్మన్గా పనిచేశారు. ఆవిడ చిన్న వయసులో జడ్పీ చైర్మన్, ఈస్ట్ గోదావరి జిల్లా రాష్ట్రం మొత్తం మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లా అండి. 20 అసెంబ్లీ స్థానాలు ఉండి తగిన జడ్పీ చైర్పర్సన్గా చాలా బాగా పనిచేశారు. ఎమ్మెల్యే కింద చేశారు, ఎంపీ కింద చేశారు, ప్రజారాజ్యం టైంలో కూడా నెగ్గారు ఇండిపెండెంట్. కానీ ఇవాళ ఏంటంటే ఇవాళ వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. అలా కొంతవరకు ఆడు చేయాల్సిన పనులు ఒక 10 ఉంటే 4-5 చేశారు, ఇంకా చేయాల్సి ఉన్నాయి. అది కూడా ఉందండి, మొత్తం చేశాను కూడా కాదు. అందువల్ల ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకత ఆవిడ మీద పడవచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాకపోయినా రేపు పొద్దున ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. ఒక స్టార్ దిగొచ్చారు ఇక్కడికి, నెగ్గించాలనే ఆశ కూడా అక్కడ ప్రజలు ఉండవచ్చు. అందువల్ల వంగా గీత గారు నేను తక్కువగా అంచనా వేయట్లేదు. డిస్పైట్ దట్ అందులో ఒకటే విషయం అండి, జగన్మోహన్ రెడ్డి గారు క్లాస్ పాలిటిక్స్ రెండుగా క్లాస్ వార్ అన్నారు చూసారా, ఆ క్లాస్ వార్ పనిచేస్తే మాత్రం పాలకొల్లు లాంటి ప్రదేశాలు వేరేది ఉండేది కానీ అక్కడ మాత్రం చెప్పలేము. బట్ పవన్ కళ్యాణ్ గారు నెగ్గడానికి 95% అవకాశాలు ఉన్నాయి అవుట్ రైట్ గా. 15-20 మెజార్టీ తక్కువ కాకుండా. ఓకే, ఎందుకు అడుగుతున్నాను అంటే ఆమెది పవన్ కళ్యాణ్ గారిది ఒకే సామాజిక వర్గం, మధ్యలో మీరు వర్మ గారిని తెరపైకి తీసుకొస్తున్నారు, వర్మ గారు కాపులకు సంబంధించిన వ్యక్తి కాదు అని చెప్పి ఎలా ఈ ఈక్వేషన్స్ లైన్ చేస్తారు? వరం గారు మనం ఓడిపోయారు. వరం గారు అంతకుముందు దగ్గర తెలుసా మీకు? చెప్పండి. 47,000 రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ వచ్చిన వాళ్ళు వరం గారు. ఇండిపెండెంట్ ఎక్కారు 47,700, 97,700 వచ్చినాయి. ముద్రగడ గారు ఓడిపోయారు, గీత గారు ఓడిపోయారు, ఆ వరం గారు మొన్న ఓడిపోయారు. మీకు అర్థమైంది కదా, ఆ వరం గారు మొన్న ఓడిపోయారు. 19లో ఓడిపోయారు, 14లో గెలిచారు. అందువల్ల లెటర్స్ వెయిట్ అండ్ సీ అండి. ఎందుకంటే నేను ఎందుకంటానంటే అక్కడ సామాజిక నేపథ్యం కూడా చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది. కుల రాజకీయాలు అనేది, ఈ వర్గ రాజకీయాలు అనేది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో చాలా బీసీలకి ఓసీలకి ఉన్న ఇబ్బంది చాలా ఉందండి. కానీ అమలాపురం ఇష్యూ తర్వాత ఓసీలు బీసీలు ఒక విధంగా ఒకటైనారు. డ్యూ టు అది జగన్మోహన్ రెడ్డి గారు స్వయం కృతాపరాధం అయి ఉంటుంది, ప్లస్ లేట్గా స్పందించి ఒక న్యాయం చేయాలనే అవకాశం ఉంది, డిఫరెంట్ ఇష్యూ. అందువల్ల ఈ నేపథ్యంలో మాత్రం కళ్యాణ్ గారు అక్కడ ఇవాళ ఈ తెలుగుదేశం కేడర్ మనస్ఫూర్తిగా సహకరించి వరం గారు సహకరిస్తే సునాయాసంగా విజయం సాధిస్తారు, మంచి మెజార్టీ. రెండో సెకండ్ దాంట్లో లేదండి. ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారికి కాపుల సపోర్ట్ ఉందంటారా? కాపులంతా పవన్ కళ్యాణ్ గారిని నాయకుడిగా భావిస్తున్నారంటారా? అది వాళ్ళని అడగాల్సిన ప్రశ్న అండి. మీ అభిప్రాయం? నా అభిప్రాయం ప్రకారం ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి గారు చాలా కృషి చేసి ఆ వర్గాన్ని అన్నింటినీ ఆయన దగ్గర చేర్చారు చాలా వరకు. కానీ ఎందుకంటానంటే ఆయన ఏదో ఆయన పని చేసుకుంటున్నారు, లీడర్గా అప్పుడు గుర్తించలేదు. కానీ పవన్ నాయుడు అని అందరూ చేసి అవును ఈయన మన నాయుడులా ఉన్నారు మొత్తం అవును కదా అనుకుని మొత్తం అందరూ ఆ పరిస్థితి చేర్చారు. అందువలన డెఫినెట్గా రామ్మోహన్ లోహే గారి నుంచి ఎప్పటి నుంచో కూడా కాపులు అంటే తెలగా బలిజా ఉంటారు. కాపులు అనేది మా ప్రాంతం తర్వాత వచ్చిందండి, 1930 తర్వాత అందరూ ఏకమైనప్పుడు.
ఒక రాష్ట్ర రాజకీయాల్లో అధికారం రావాల్సిన రామ్మోహన్ రావు గారు ఏ రోజు చెప్పారు. అందువల్ల ఈ నేపథ్యంలో మాత్రం ఒక లీడర్గా ఆయన్ని ఇవాళ అంగీకరించడానికి అత్యధికులు సిద్ధంగా ఉన్నట్టే అనిపిస్తుంది నాకు, నా ఆలోచన. కానీ మహిళల సర్వేలో మేము చూపించిన సర్వేలో కాపుల్లో కూడా మహిళలు అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తట్టు కనపడుతున్నారు. ఇది చాలా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. ముద్రగడ అలాగే హరిరామ గారి కుమారులు లాంటి చాలా మంది నాయకులంతా ఈ లాస్ట్ మినిట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి చింతకు వచ్చి వైసీపీ కండువా కప్పుకుంటూ ఉన్నారు. ఎలాంటి ప్రభావం ఉందంటారు ఏపీ పాలిటిక్స్లో? రామజోగి గారు సన్నిహితులు ఇవాళ నుంచి కాదండి, ఆంధ్రప్రదేశ్ హక్కుల విషయంలో ఆయన రాశారు. సెల్సన్ శ్రీనివాస్ గారి వల్ల మా ఊరేనండి. ఆయన వాళ్ళ అబ్బాయికి ఆయనకి ప్రస్తుతం పడిన బయట చెప్పచ్చో కూడా తెలియదు, కానీ వాళ్ళ అబ్బాయి ప్రకాష్ గారు వ్యక్తిగతంగా మంచివాడు, బాగా సన్నిహితం, వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్తాం, బాగా వ్యక్తిగతంగా వస్తారు, బాగా సన్నిహితులు. ఆ ప్రకాష్ గారి వరకు మాత్రం ఆయన ఇండివిజువల్గా నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ నాన్నగారిని ధిక్కరించే తీసుకుని పార్టీలో చేరారు. తెలుసండి నాకు అది. అందువల్ల ఆయన వల్ల పెద్ద ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకోను. ప్రకాష్ గారి వల్ల, ముద్రగడ వారి వల్ల కొంత ఇంపాక్ట్ ఉంటుందండి. బట్ ఆయన కళ్యాణ్ గారి నా దగ్గరికి వస్తాను, కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి వెళ్తే కళ్యాణ్ గారితో వెళ్ళిపోయేవారు మధ్యలో. అందువల్ల ఆ ఇంపాక్ట్ డెఫినెట్గా ఒకప్పుడు ఇంపాక్ట్ చాలా వరకు తగ్గిపోయిందండి. అందువల్ల ఇంతకుముందు పోటీ చేసి చాలాసార్లు ఓడిపోయారు. అందువల్ల కొంత ఇంపాక్ట్ ఆయన ఉంది. జోగయ్య గారు కూడా డెఫినెట్గా కాపు సంక్షేమ సంఘానికి అధ్యక్షుడు ఉన్నప్పుడు కొంత ఆయన వాదన వింటారు. ఆయన కూడా నాతో చెప్పింది ఏంటంటే కళ్యాణ్ బాబు గారిని చాలామంది కాపులు ఇప్పటికీ విశ్వసిస్తున్నారు శ్రీనివాస్ గారు. సరే, ఆయన చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఆయన పడిపోయారనే బాధ మాత్రం ఆయనకు ఉంది. కనీసం ముఖ్యమంత్రికి ఒక సంవత్సరం అన్న అధికారం అయితే నేను చూసి చచ్చిపోతాను కాపులు అయిపోయి. ఎందుకంటే ఆయన పదవి పోగొట్టుకున్నారు. చాలామంది తెలియదు ఆయన్ని విమర్శించే వాళ్ళకి. 2009లో ఆయన అన్ని సీట్లు సోనియా గాంధీ గారికి ఇచ్చారు. ఎవరికి రాజశేఖర్ గారు ఇవ్వద్దన్నా సరే హర్ష్ కుమార్ గారికి, మధువాషి గారికి ఇచ్చారు. డాక్టర్ గారు చెప్పిన ఈయనకు కూడా సీట్ ఇస్తానంటే ఈయనకి ఈయన రాజీనామా చేసి నా కాపు బిడ్డ ముఖ్యమంత్రి అవుతున్నాడు, వెళ్ళిపోతానని అభిమానంతో ఆయన నాకు అక్కర్లేదు అని చెప్పి వెళ్ళిపోయి, లేదా ఆయన ఎంపీగా కొనసాగేవారు. అభిమానంతో ఆయన కొంత త్యాగం చేశారు డెఫినెట్గా. అందువల్ల ఆయన కొంత ఇంపాక్ట్ కొన్ని చోట్ల ఉంది డెఫినెట్గా. పొత్తు తర్వాత ఏర్పాటైన మొదటి బహిరంగ సభలో మోదీ గారు వైసీపీని కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు అనుకున్నంత స్థాయిలో తిట్టలేదు, మోదీ గారికి కూటమి ఇష్టం లేదు, ఈ అలయన్స్ ఇష్టం లేదు అనే ఒక వార్త. దీన్ని ఎలా చూడాలి? నిజంగానే సెపరేట్ టాపిక్ అండి ఇది. మోడీ గారి కళ్ళలో నిజాయితీ చూసారా మాట్లాడుతున్నప్పుడు? లెట్ us be honest అండి. బలవంతపుగా మాట్లాడినట్టు ఆయన మొహంలో హావభావాలు చిన్నపిల్లలకి తెలిసిపోతాయి. బలవంతంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ భ్రష్టాచారాన్ని ప్రభుత్వం అంటే ఆయన వ్యక్తిగతంగా మిగతా అని, లేదంటే ఇప్పుడు 2-3 చోట్ల ఉంటాయి మా దగ్గర ఉపమానాలు. రాజుగారి చిన్న భార్య చెడ్డదంటే పెద్ద భార్య మంచిదని. మంత్రివర్గంలో వాళ్ళు మాత్రం తప్పులు చేస్తున్నారు అంటే మంత్రివర్గం రాజు మంచివాడే తెలియకుండా చేస్తున్నట్టు కదా. ఆయన మనసు రాలా. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఉదరించారు. ఈయన మాత్రం 15 సార్లు మోదీజీ, మోదీ గారు, మోదీ గారు, మోదీ గారు అని పని చేస్తానే ఉన్నారు. ఇది అలయన్స్ ఇష్టం లేకుండా చేసిన అలయన్స్. కడుపులో కత్తులు పెట్టుకుని మోడీ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు కావలించుకున్నారు. నేను చెప్పిన మాట వాస్తవం. ఈ అలయన్స్ కోసం చంద్రబాబు, అమిత్ షా కాళ్ళు పట్టుకున్నారు అనేది వాస్తవం? అబ్సల్యూట్లీ రాంగ్ అండి. నాకు తెలిసిన సమాచారం ప్రకారం కాదు. అమిత్ షా వీళ్ళ కాళ్ళు పట్టుకుని ఎందుకు అలా అంటారు? తెలుగు జాతి బిడ్డలుగా అమిత్ షా గారు వీళ్ళ కాళ్ళు పట్టుకున్నారు అని ఎందుకు రాకూడదు? అంటే అంత గొప్ప వ్యక్తి ఆయనకన్నా సీనియర్ మోస్ట్ కాదండి. లెట్ us be straight గా మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి క్యాడర్లో ఎవరికి కూడా అంతకుముందు ఏదో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, ఎవరికి కూడా 95% మందికి మీరు పోల్ సర్వే పెట్టండి, ఉత్తర భారతీయ జనతా పార్టీతో అలయన్స్ ఇష్టం లేదు. రక్షణ కోసం ఉండాలి. అమ్మో ఏమైనా చేస్తారు. లాస్ట్ టైం లలిత సుబ్రహ్మణ్యం గారిని ప్రయోగించి నానా ఇబ్బందులు పాలు చేశారు కదా. ఐవేరు కృష్ణారావు గారు పడిన కుట్రలో ఎన్ని కానీ అనుకోవచ్చు వీళ్ళు. కానీ ఇవాళ మీకు చెప్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళకి క్యాడర్కి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు. అలాంటి అయిష్టతతో కూడుకున్న ఈ పొత్తు నిజంగానే క్యాడర్కి ఇష్టం లేనప్పుడు ఓట్లు అడగడానికి వెళ్ళిన ఓటర్లకు ఇష్టం అవుతుందా? ఎలా కన్విన్స్ చేసి ఓట్లు? వాళ్ళకి ఇష్టం లేదు ఉత్తర భారతీయ జనతా పార్టీకి. అసలు మోడీ ఇది చాలా బూతులు మాట్లాడారండి. బూతులు అంటే చాలా అనుచితంగా అసభ్యంగా తిట్టారు చంద్రబాబు నాయుడు గారిని. వీళ్ళకి తిరుగుబాటు చాలా భయంకరంగా తిట్టారు. ఎన్నున్నాయి, కుప్పలు కాలు తిట్టే ఉన్నాయి. మోడీ గారు తిడతాం కాకుండా చంద్రబాబు నాయుడు గారు మేము అనుకున్న దానికన్నా దాటి వెళ్ళిపోయి వాళ్ళ భార్య గారి మీద ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. దేశ ఉగ్రవాది అన్నారు, తీవ్రవాది కాదు, ఇతను ఈ దేశంలో ఉండటానికి తగదు అన్నారు మోడీ గారిని. ఇంత అవసరం ఏమొచ్చింది మోదీ గారితో పొత్తులు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగాల్సిన అవసరం చంద్రబాబుకి ఏమొచ్చింది అంటే? మీరు నాకు రాంగ్ నెంబర్ డైల్ చేశారు. మీరు కళ్యాణ్ బాబు గారికి ఫోన్ చేయాలి. విషయం
కళ్యాణ్ బాబు గారు ఏమన్నారు, ఎన్ని చీవాట్లు పడ్డానో తెలియదు. ఎందుకు చీవాట్లు పడతాం? క్షమాపణలు కోరాను. నేను తెలుగు బిడ్డతో వాళ్ళు క్షమాపణ చెప్పించుకోవాల్సిన అవసరం ఉంది? బై స్టార్ అయినా ఈజ్ బోర్న్ స్టార్ కింద ఒక అద్భుతమైన నటన కౌశలంతో పాటు సామాజిక విషయాలపై స్పందన కలిగిన కళ్యాణ్ గారు తెలుగు బిడ్డతో క్షమాపణ చెప్పించుకున్నారు మోడీ గారు అంటే కంపెనీ గుజరాతీ వ్యాపారులు. దేనికోసం చెప్పాలండి? ఏం తప్పు చేశాడండి కళ్యాణ్ గారు? ప్రత్యేక హోదా కోసం నిలదీయటం తప్ప, కారణం రాసుకుంటారా పోరాడంటారా ఎంపీలారా వెళ్ళి ఢిల్లీలో అంటాం తప్ప, ఉత్తర భారతీయ అహంకారం నశించాలి, దక్షిణాదికి అన్యాయం జరుగుతుండడం తప్ప, ఈ ప్రాంతం కోసం ఈ భావితరాలు దెబ్బతింటాయి, హోదా రావాలి, విభజన హామీలు రావాలి, నేను నిలబడతాను, అమరదీక్ష చేస్తానంటాం, పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు వాళ్ళు ఉత్తర భారతీయ పార్టీ వాళ్ళు అంటాం తప్ప అండి? ఆయన ప్రాంతం కోసం నిలబడ్డారండి, దానికోసం క్షమాపణ చెప్పించుకున్నారు ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఎంత బెదిరించి ఉంటారండి? ఎస్, రెండో అన్నిటికన్నా బాధాకరం, కళ్యాణ్ గారికి ప్రజలకు న్యాయం చేయాలనేది ఉంది. ఆయన దమ్ము ఉండి నిలబడే వాళ్ళ తొడగొడతారో, నిలబెట్టి ఏం చేస్తారో చూసుకున్నా. నా జాతికి అన్యాయం జరిగింది, ఈ 10 సంవత్సరాల నుంచి నమ్మద్రోహం చేశారు, విభజన హామీ లేకుండా బడ్జెట్లు కూడా మోసం చేశారని కళ్యాణ్ బాబు గారు నిలబడి అక్కడ నిలబడితే తెలుగు జాతి 13.5 కోట్ల మందిలో అనేక మంది ఆయన వెనకమాల ఉంటారు, దమ్ముగా మిగతా నాయకులు వెనకమాల ఉంటారు. ఏంటంటే చేసింది? ఢిల్లీ వెళ్ళి ఆయన మాట్లాడింది ఎంత తప్పుగా. ఎవరైనా దిక్కుమాల అడ్వైజర్ ఆయన బయట పెట్టి, నేను ఢిల్లీ వెళ్ళాను, వెళ్ళి ఆ ఉత్తరాది నాయకుల కాళ్ళు పట్టుకున్నాను, 10 నిమిషాల సేపు తలకాయ పెట్టేశాను. అది ఏం మాట్లాడి? అది ఆయనకు అవమానం కాదు, మాకు అవమానం. ఒక మంచి చేయాలి తప్పనున్న మనిషి. ఇవన్నీ చూసిన కాపులు పవన్ కళ్యాణ్కి అసలు ఓటేస్తారంటారా? ముందు నేను బాధపడున్నాను, మాట్లాడుతున్న విషయం. ఆ తెలుగు జాతి బిడ్డని పాదాల 10 నిమిషాలు తలకాయ వంచి వాళ్ళ దగ్గర ఉండుకోలే చేసిన వాళ్ళని మాత్రం క్షమించను. ఈయన ఎవరు కాదనుకున్నా మా సోదరులే కదండి. కళ్యాణ్ బాబు గారన్నా, చంద్రబాబు నాయుడు గారన్నా, జగన్మోహన్ రెడ్డి గారన్నా, రేవంత్ రెడ్డి గారన్నా, బట్టి గారన్నా, ఎవరన్నా సరే, కేటీఆర్ గారిని అందరూ నా తెలుగు జాతి బిడ్డల్ని ఒక పౌరుషం శిఖరం ఎవరి ముందు తల వంచదో అని చెప్పి మాట్లాడిన వ్యక్తిని తల వంచేలా కాళ్ళ దగ్గర 10 నిమిషాలు దేనికంటే పెట్టింది ఆయన? తెలుగుదేశం పార్టీతో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ కోసం. ఎందుకు అవసరం ఉందండి? ప్రత్యేక హోదా కోసం పెడితే తల పెట్టక్కర్లా, చేతులు పట్టుకున్నారన్న, చేతులు పట్టుకునే బదులు ఇవ్వండి అని చెప్తే అది వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారి చెంప పెట్టుగా ఉండేది. నువ్వు తీసుకురాలేదు, నేను తీసుకొచ్చానయ్యా, నా జాతి రుణం తీసుకున్నానయ్యా, కనీసం ఒక తరం పోయింది, ఇంకో తరానికి బాగుపడేటట్టు నేను విభజన హామీలు తీసుకొచ్చాను, ఇన్ని తీసుకొచ్చాను, విశాఖ కుక్కును కాపాడాను, చేతులు పట్టుకుని కాళ్ళ దగ్గర కట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎక్కడుండే ఫెయిల్ అయిపోయారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, దమ్మున్న హీరోగా నిలబడేవాడు మన తెలుగు బిడ్డ పవన్ కళ్యాణ్ గారు. కాళ్ళకు పెట్టేసి ఉంచేయటం ఏంటండి? అది కూడా తెలుగుదేశం పార్టీ వద్దు మొర్రు అంటున్నారు, ఆడు వద్దు మొర్రు అంటున్నారు. ఇద్దరి మధ్యన మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ఏంటండి? ఇచ్చిన దిక్కుమాల అడ్వైస్ నేను తప్పు పట్టను కళ్యాణ్ బాబు గారిని. ఆయనకి ఇచ్చిన అడ్వైస్ ఇచ్చిన వాళ్ళు ఎవరో తప్పు చేస్తున్నారు, వాళ్ళ సలహాదారులు ఎవరో తప్పు చేస్తున్నారు. అంటే ప్రతిదీ సలహాదారులు చెప్పి సలహాదారులు చేయమంటేనే ఉంటుందా? ఒక నాయకుడికి తను ఏం చేయాలనుకుంటున్నారో, తను ఎలా ప్రయాణించాలి, కనీస అవగాహన అనేది ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా లేదంటారా మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ కొంత ఉండొచ్చండి, ఆయన పని ఒత్తిడిలో మిగతా వాళ్ళు అడ్వైజ్ ఉండొచ్చు, కానీ ఇలాంటి తప్పు కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమంది బయలుదేరి, పైగా ఆయన డైలాగ్ మధ్యవర్తిత్వం చేయటం వల్ల నేను బాగా నష్టపోయానని పైపెచ్చు ఒక సింపతి లైన్ కూడా వాడారు. దేనికండి? మమతా బెంచీగా నిలబడ్డారు. రాష్ట్రంలో 4 సంవత్సరాలు బీజేపీతో మంచిగా ఉండాలంటే శాలువాలు మోసి విగ్రహాలు మోసి భుజాలు ఉండిపోయినాయి చంద్రబాబు నాయుడు గారిది. మీకు తెలుసా? శాలువాలు, లడ్డూలు సంచులు తీసుకెళ్ళి ఇచ్చారు కదండి మోడీ గారికి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చుకుంటూ వెళ్ళిన తర్వాత దానికి ఇవన్నీ ఆయన వచ్చిన కానుకలను ఆక్షన్ పెట్టి 150 కోట్లు వచ్చినండి. ఇలాంటి దేశ విదేశాలు వచ్చింది ఈ శాలువాలు, లడ్డూలు తినేసి ఉంటారులేండి. శాలువాలు ఇవన్నీ మా లడ్డు మా తిరుపతి వెంకటేశ్వర రెడ్డి ఆయన వదులుతారు, ఈ విగ్రహాలు ఆక్షన్ పెట్టి అంటున్నారు వాళ్ళు. నాకు బాధ ఏంటంటే, అత్యంత బాధాకరమైన సంఘటన, రాష్ట్రం గురించి కాకుండా దీని గురించి వెళ్ళటం ఏంటండి? చాలా బాధగా ఉంది నాకు, చాలా ఇబ్బందిగా కూడా ఉంది. చాలా ఒక తలుచుకుంటే తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడి బజారులో గుమా వ్యాపారుల దగ్గర తాకట్టు పెట్టినట్టు అనిపిస్తుంది. వీళ్ళందరూ వీళ్ళు రాజమార్గంలో తాకట్టు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు దొడ్డి మార్గంలో వెళ్ళి నమస్కారం పెట్టి ఆయన తాకట్టు పెట్టాడు. ఏం చేయాలండి? ఆ తెలుగు జాతికి ఏంటి దౌర్భాగ్యం? 0.5% ఓట్లు వచ్చాయని ఆత్మసాక్షి మూర్తి గారు వస్తాయన్నారు బీజేపీకి, లేదా ఇంకొకళ్ళు. ఆ 0.5 ఉన్నాళ్ళతో 46% ఇంతకుముందు ఓట్లు వచ్చిన
కళ్యాణ్ బాబు గారు తెలుగుదేశం పార్టీ వెళ్ళి ఆడ కాళ్ళ ముందు మోకరించడం ఏంటన్నా నేను 6 సీట్లు ఇవ్వడం ఏంటన్నా బాధ కలగట్లా మీకు తెలుగు పెట్టగా నిజం చెప్పండి ఆడ కాళ్ళ దగ్గర గుమ్మా వ్యాపారులు కాళ్ళ దగ్గర పడాల్సిన అవసరం ఉంది 46% ఓట్లు వచ్చిన వాళ్ళు 49% ఓట్లు వచ్చిన వాళ్ళు ఈ దౌర్భాగ్య స్థితి ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాపురించిందా అంజయ్ గారిని అవమానించారని చెప్పి ఎన్టీ రామారావు గారు ఆ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అంటే ఆత్మగౌరవం కుంగి కుసించిపోయింది ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని మాట్లాడితేనే వచ్చింది ఆత్మగౌరవం కుంగి కుసించిపోయింది మాట్లాడితే దేశం కోసం ధర్మం కోసం పొత్తంట ఏం దేశం కోసం ధర్మం కోసం అండి మరి 4 ఏళ్ళు వంగి సలాములు చేశారు కదా చేసిన తర్వాత ఆయన ఏం చేశారని మీకు చాలాసార్లు చెప్పాను ఆయన వచ్చారు కదా ఆ క్షణంలో ఏది ఢిల్లీ నుంచి ఎత్తుకొచ్చారు కదా అమరావతికి కేసీఆర్ గారి ప్రాణాలకు ప్రమాదం వచ్చింది ఒక క్షణం తల్లడిల్లిపోయాను తెలుసా మీకు విషయం అమరావతిలో కేసీఆర్ గారు ఏమైపోతారు అని తెలుసా ఆ రోజు జరిగింది అక్టోబర్ 22 అనుకుంటాను ఆ రోజు అమరావతి శంకుస్థాపన అప్పుడు వచ్చారు కదా కేసీఆర్ గారి ప్రాణాలకు ప్రమాదాన్ని కంగారు పడ్డాను ఒక నిమిషం వెంకటేశ్వర స్వామిని అదే స్టేజ్ మీద రైట్ సైడ్ ఉన్నాను నేను కేసీఆర్ గారు సెంటర్లో ఉన్నారు రైట్ సైడ్ మేము రామజోగి అందరూ కూర్చున్నాం కదా